వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నవనీరజధర శ్యామలసుందర చంద్రకుసుమరుచివేషా గోపీగణహృదయేషా. నవనీరజధర శ్యామలసుందర చంద్రకుసుమరుచివేషా గోపీగణహృదయేషా. గోవర్ధనధర బృందావనచర వంశీధర పరమేశా. గోవర్ధనధర బృందావనచర వంశీధర పరమేశా. ఏహి మురారే కుంజ విహారే ఏహి ప్రణత జనబంధో. హే మాధవ మధు మథన వరేణ్య కేశవ కరుణా సింధో. భాగవత మహాపురాణంలో మనం దశమస్కంధంలోని 78వ అధ్యాయంలో ఉన్నాం. శ్రీకృష్ణుడు దంతభక్తుని విదురథుని వధించుట, అలాగే బలరాముడి చేత సూత పౌరాణికుని నిధనం ఈ అధ్యాయంలో చెప్పారు. శ్రీ శుకౌవాచ. శిశుపాలస్య శాల్వస్య పౌండ్రకస్యాపి దుర్మతిః పరలోకగతానాం చ కుర్వన్ పారోచ్య సౌహృదం. ఏకః పదాదిస్సంక్రుద్ధో గదాపాణిః ప్రకంపయన్ పద్భ్యాం ఇమాం మహారాజమహాసత్వో వ్యదృశ్యత. తం తథాయాంతమాలోక్య గదామాదాయ సత్వరః అవప్లుత్య రథాత్ కృష్ణః సింధుం వేలేవపత్యధాత్. గదాముద్యమ్యకారుషో ముకుందం ప్రాహ దుర్మదః. దిష్ట్యా దిష్ట్యా భవానద్య మమ దృష్టిపథం గతః. త్వం మాతులేయో నః కృష్ణమిత్రధృగ్మాం జిఘాంససి. అతస్వాం గదయా మందహనిష్యే వజ్రకల్పయా. శిశుపాలుడు, సాల్వుడు, పౌండ్రకుడు శ్రీకృష్ణుడిచే పరలోకగతులయ్యారు. దుష్టుడైన దంతవక్త్రుడు తన మిత్రుల రుణమును తీర్చుకొనుటకై తానొక్కడే యుద్ధమునకు సిద్ధమయ్యాడు. మిగుల బలశాలి అయిన దంతవక్త్రుడు మిక్కిలి ఆవేశపరుడై గదను చేబూని తన పాదఘట్టనములతో భూమిని కంపింపజేస్తూ యుద్ధ సన్నద్ధుడై పురోగమించాడు. తనపై దాడికి వస్తున్న దంతభక్తుడిని చూసి శ్రీకృష్ణుడు వెంటనే గదను చేతబట్టి శీఘ్రంగా తన రథము నుండి దూకి చెలియలి కట్ట సముద్రమును వలె ఆ దూరాత్ముని నిలువరించాడు.
మదోన్మత్తుడు కారూష దేశాధిపతి ఒక దంతభక్తుడు గదను చేయబోని ముకుందుడితో ఇలా అన్నాడు, పోయి నీవు నేను నా ఎదుటికి వచ్చుట నా అదృష్టంగా భావిస్తున్నాను, చాలా ఆనందదాయకంగా ఉన్నది. కృష్ణ, బంధురీత్యా నీవు నాకు మేనమామ కుమారుడవు, అందువలన నిన్ను చంపుట నాకు ఉచితము కాదు. కానీ నీవు నా బంధుమిత్రులకు ద్రోహము చేయుటయేగాక నన్ను నువ్వుగా చంపగోరుచున్నావు. కనుక బుద్ధిహీనుడా, నేను వజ్రం వలె కర్కశమైన నా గదతో నిన్ను వధిస్తానన్నాడు. మూర్ఖుడా, నేను మిత్రుల కొరకై ప్రాణములిచ్చువాడను, దేహములో ఉన్న వ్యాధిని రూపుమాపునట్లుగా బంధు రూపములో శత్రుడవై ఉన్న నిన్ను హతమునర్చి నా మిత్రుల రుణాన్ని తీర్చుకుంటాను అన్నాడు. తర్యాన్రణ్యముపైం యజ్ఞమిత్రాణాం మిత్రవత్సలః బంధురూపమరిం హత్వా వ్యాధిం దేహచరం యథా. శత్రువులు బంధువులుగా కూడా వస్తూ ఉంటారు. మరి ఏవం రూక్షైస్తు ధన్వాక్యైః కృష్ణం తోత్రైరివద్విపం గదయా తాడయన్ మూర్ధ్నిసింహపద్వ్యనదచ్చసః గదయా విహతోప్యాజౌ న చచారయదూద్వహః కృష్ణోపి నమహన్ గుర్వ్యా కౌమోదక్యాస్తనాంతరే గదా నిర్భిన్న హృదయ ఉద్వమన్ రుధిరం ముఖాత్ ప్రసార్య కేశబాహ్వన్ధ్రీంద్రన్యామ్యపదత్యసుః తతః సూక్ష్మతరం జ్యోతిః కృష్ణమావిశదద్భుతం పశ్యతాం సర్వభూతానాం యథా చైద్యవధే నృపా. ఈ విధంగా దంతభక్తుడు అంకుశములతో ఏనుగును వలె మిక్కిలి పరుషవచనములతో శ్రీకృష్ణుని ఒప్పించాడు. తరువాత అతడు తన గద చేత స్వామి తలపై మోదుతూ సింహం వలె బిగ్గరగా గర్జించాడు. యుద్ధరంగంలో దంతభక్తుడు గదతో తనను మోదినను ఆ కృష్ణ ప్రభు ఏమాత్రం చలించలేదు. పైగా ఆ స్వామియు బలమైన తన కౌమోదకి గదతో వాని వక్షస్థలముపై గట్టిగా దెబ్బతీశాడు. ఆ గదా ప్రహారమునకు ఆ దంతభక్తుని వక్షస్థలము బద్దలైపోయింది. అంతటా అతడు నోటి నుండి రక్తము గ్రక్కసాగాడు. కేశములు చెదిరిపోయాయి. కాలు చేతులు నీళ్లుకొనిపోగా నేలపై పడి అతడు అసువులను కోల్పోయాడు. ఆనాడు నిండు సభలో శిశుపాలుడు మృతుడైనప్పుడు జరిగినట్లు నేడు జనులందరూ చూస్తుండగా దంతభక్తుని కళేబరము నుండి అత్యంత సూక్ష్మమైన ఒక జ్యోతి బయల్వెడలి శ్రీకృష్ణ పరమాత్మనిలో లీనమయ్యిందండి అని చెప్తున్నాడు. శిశుపాల దంతభక్తులు జయ విజయుల కథ కదా మరి. వాళ్ళిద్దరూ కూడా ఆయనలోనే లీనమైపోయారు. విదూరహస్తు తద్భ్రాత భ్రాతృశోక పరిప్లుతః ఆగచ్చదసి చర్మభ్యాం ఉచ్ఛ్వసంస్తజ్జిఘాంసయా తస్య చాపతతః కృష్ణశ్చక్రేణ క్షురనేమినా శిరోజహార రాజేంద్ర సకీటం సకుండలం. ఏవం సౌహం చ శాల్వం చ దంతవక్త్రం సహానుజం హత్వా దుర్విషహానన్యైరీడితస్తురమానవైః మునిభిః సిద్ధగంధర్వైర్విద్యాధర మహోరగైః అప్సరోభిః పితృగణైర్యక్షైః కిన్నరచారణైః ఉపగీయమాన విజయ కుసుమైరభివర్షితః కృతశ్చ వృష్ణిప్రవరైర్వివేశాలంకృతాం పురీం. దంతభక్తుని సోదరుడగు విదూరధుడు భ్రాతృమృతి కారణంగా అంతులేని శోకంతో కుమిలిపోయాడు. ఎవరయ్యా అంటే విదూరధుడు. వెంటనే మిగుల క్రుద్ధుడై కృష్ణుని చంపుట కొరకు ఖడ్గమును డాలును చేయబోని బుసలు కొట్టుతో ఆ ప్రభువుపై విరుచుకుని పడ్డాడు. ఆ విధంగా తన మీదకి విజృంభించుచూ వస్తున్న విదూరథుని గాంచి శ్రీకృష్ణుడు కిరీట కుండలములతో వరరాడుచున్న అతని శిరస్సును వాడి అయిన చక్రధారతో ఖండించేశాడు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు సాల్వుని, అతని సౌభమును, దంతభక్తుని, అతని సోదరుడకు విదూరథుని తదితర దుష్టులను నిర్మూలించాడు. అప్పుడు సురలు మానవులు ఆ స్వామిని వేణోళ్ల కీర్తించారు. అనంతరం మునులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, అప్సరసలు, పితృగణముల వారు, యక్షులు, కిన్నరులు, చారణులు తన విజయగాథలను గానం చేస్తూ పుష్పములను వర్షించుచుండగా ఆ నందనందనుడు విష్ణువంశ ప్రముఖులతో కూడి చక్కగా అలంకృతమై ఉన్న ద్వారకలోకి ప్రవేశించాడు. ఏవం యోగీశ్వర కృష్ణో భగవాన్ జగదీశ్వర ఈయతే పశుదృష్టీనాం నిర్జితో జయతి సహ శ్రుత్వా యుద్ధోద్యమం రామః క్రూడాం సహ పాండవైః తీర్థాభిషేకవ్యాజేన మధ్యస్థ ప్రయయౌ కిల స్నాత్వా ప్రభాసే సంతప్య దేవర్షి పితృమానవాన్ సరస్వతీం ప్రతిశ్రోతం యయౌ బ్రాహ్మణ సంవృతః ఉధూదకం బిందుసరస్త్రిత కూపం సుదర్శనం విశాలం బ్రహ్మతీర్థం చ చక్రం ప్రాచీం సరస్వతీం యమునామను యాన్యేవ గంగామను చ భారత
జగామ నైమిషం యత్ర విషయః సత్రమాసతే. జగన్నాథుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అనేక లీలలను జరుపుతూ వచ్చాడు. పశుదృష్టి గలవారు అంటే అజ్ఞానులు జరాసంధాదుల చేత శ్రీకృష్ణుడు పరాజితుడైనట్లు భావించినను ఆ ప్రభువు ఎల్లప్పుడూ విజేతయే. దుర్యోధనాది కౌరవులు పాండవులతో యుద్ధమునకు సిద్ధపడుతున్న వార్త బలరామునకు చేరింది. అప్పుడు ఆ ఉభయపక్షముల వారికి తటస్థుడయ్యున్న బలభద్రుడు తీర్థయాత్రల నెపముతో ద్వారక నుండి బయలుదేరాడు. బలరాముడు బ్రాహ్మణోత్తములతో కూడి ప్రభాత తీర్థమునకు చేరిన తరువాత పవిత్ర జలములలో స్నానాలు చేశాడు. అనంతరం అతడు దేవతలకును ఋషులకును పితృదేవతలకును తదితర పుణ్య పురుషులకును తర్పణములు గావించి ప్రతిలోమగామిని అయిన సరస్వతీ నదీ తీర్థమునకు బయలుదేరాడు. బలదేవుడు క్రమంగా పృథూదకము, బిందు సరోవరము, త్రికూపము, సుదర్శన తీర్థము, విశాల తీర్థము, బ్రహ్మతీర్థము, చక్రతీర్థము మరియు పూర్వవాహిని అయిన సరస్వతీ తీర్థమును సేవించాడు. పిమ్మట ఆ ప్రభువు గంగా యమునా నదీ తీరముల యందరి ప్రముఖ పవిత్ర తీర్థములను సేవిస్తూ తన అనుచరులతో కూడి నైమిషారణ్యానికి చేరాడు. అప్పుడు ఆ అచ్చట ఋషులు అందరూ పవిత్ర యాగమును చేస్తూ ఉన్నారు. తమాగతమభిప్రేత్యమునయో దీర్ఘసత్రిణః అభినంద్యధాన్యాయం ప్రణమ్యోత్థాయ చార్చయన్ సోచితస్స పరీవారః కృతాసన పరిగ్రహః రోమహర్షణమాసీనం మహర్షేః శిష్యమైక్షత అప్రత్యుత్థాయినం సూతం అకృత ప్రవణాంజలిం అధ్యాసీనం చ తాన్ విప్రాంశుకోపోద్వీక్ష్య మాధవః. దీర్ఘసత్రం అంటే 1000 యాగాలతో సమానమైన ఒక మహాయజ్ఞం. అది ఆచరిస్తున్నారు మహర్షులు. అక్కడికి వచ్చిన బలరాముడిని చూచినంతనే తమ ఆసనముల నుండి లేచి ఆయనకు స్వాగత సత్కారాలు ఆచరించారు. వారు ఆ ప్రభువును అభినందించి ప్రణమిలి యథావిధిగా అర్చించారు. వారు తనకును తన అనుయాయులైన బ్రాహ్మణోత్తములకు అర్చామర్యాదలు చేసిన తరువాత బలభద్రుడు ఉన్నతాసనమును అలంకరించాడు. అంతటా అతడు వ్యాస భగవానుని శిష్యుడైన రోమహర్షణుడు సముచితమైన ఆసనముపై కూర్చుని ఉండగా చూశాడు. సమస్య ఏమిటంటే అప్పటికే ఒక ఉన్నతమైన ఆసనం మీద రోమహర్షణుడు వారిని కూర్చోబెట్టారు. వాళ్ళు ఆ సత్రం జరిగే వరకు అక్కడ కూర్చోవాలి, అది నిలబడకూడదు ఎవరొచ్చినా కూడా. దాని గురించి ఆలోచించాల బలరాముడు. బలదేవుడు అతడికి వచ్చినప్పుడు అతడు స్వాగతం చెప్పుడు గాని అంజలి ఘటించు నమస్కరించుడు గాని చేయకున్నాడు. అందులోకి బలరాముడు ఎంతో కోపం తెచ్చుకొని ఇలా అన్నాడు: కస్మాద సావిపాన్ విప్రాన్ అధ్యాస్తే ప్రతిలోమజః ధర్మపాలాం సదైవాస్మాన్ వధమర్హతి దుర్మతిః ఋషేర్భగవతో భూత్వా శిష్యోధీత్య బహూని చ సేతిహాస పురాణాని ధర్మశాస్త్రాణి సర్వశః అదాంతస్య వినీతస్య వృధా పండితమానినః న గుణాయ భవంతి స్మ నటస్యేవాజితాత్మనః ఏతదర్థో హి లోకేస్మిన్నవతారో మయా కృతః వధ్యామే ధర్మధ్వజీనస్తే హి పాతకినోధికాః ఏతావగృత్వా భగవాన్ నివృత్తో సద్వధాదపి భావిత్వా తం కుశాగ్రేణ కరస్థేనాహనత్ ప్రభుః. ఈ రోమహర్షణుడు ధర్మ పరిరక్షకులమైన మాకంటెను ఉన్నతాసనమును అధిష్ఠించి ఉన్నాడు. ఇట్టి మహాపరాధమును వచ్చిన ఈ దుర్మతి వధార్హుడు. ఇతడు మహర్షి వ్యాస భగవానుని శిష్యుడై అనేక ఇతిహాస పురాణములను ధర్మశాస్త్రములను అన్నింటినీ అభ్యసించాడు. కానీ ఇతడు అభ్యసించిన చదువులు అన్నీ వ్యర్థములే. ఇతడు పండితమాని. ఇతనిలో సంయమనమును గాని వినయము గాని శూన్యములు. నటునకు వలె జితేంద్రియుడు కాని వానికి ఎన్ని మంచి గుణములు ఉన్నను వ్యర్థములే. ధర్మములను ఏమాత్రము ఆచరింపక ధర్మములను ఆచరించుచున్న వారి వలె వేషములు ధరించువారు మహాపాపాత్ములు. అందువలన వారు అధార్హులే. అట్టి వారిని శిక్షించుటకే నేను ఇట్లు ఈ లోకమును అవతరించాను. మహాత్ముడైన బలరాముడు సర్వసమర్థుడే అయినను నిష్ఠతో తీర్థయాత్రలను జరుపుతున్నందున ఎవ్వరినీ శిక్షించుటకు పాల్పడరాదు. అయినను ఇట్లు క్రుద్ధుడయ్యున్నందున ఆ మహానుభావుడు తన చేతులోని కుశాగ్రమును మంత్రించి సూతునిపై ప్రయోగించాడు. భవితవ్యమవుట వలన వెంటనే అతడు మరణించాడు. కానున్నది కాక మానదు కదా. హా హేతివాదిన సర్వే మునయ భిన్నమఖిన్నమానసాః ఊచు సంకర్షణం దేవం అధర్మస్తే కృత ప్రభో అశ్చ బ్రహ్మాసనం దత్తం అస్మాభిర్యదునందన ఆయుశ్చాత్మాక్లమం తావద్ యావత్ సత్రం సమాప్యతే
అజానతైవాచరితస్వయా బ్రహ్మవధో యథా యోగేశ్వరస్య భవతో నామ్నా యోపి నియామకః. సూతుడు వధింపబడుట చూచి అక్కడ ఉన్న మహర్షులందరూ హాహాకారాలు చేశారు. పాపం వారు మిక్కిలి ఖిన్నులై మహాత్ముడైన బలరాముతో ఇలా అన్నారు, ప్రభువు నీవు గొప్ప తప్పు చేశావు. ఈ మహాత్ముడు మా అందరి సమ్మతితోనే ఈ బ్రహ్మాచరములు అధిష్ఠితుడై ఉన్నాడు. ఈ సత్రయాగము ముగియ వరకు ఏ విధముగాను ఇతడు మృత్యుపాలు కారాదు. అంతేకాదు ఈయనకు ఎట్టి శారీరక బాధలను కలుగరాదు. మహాపురుష, నీవు ఇతడికి వచ్చుటకు ముందే ఇతడు బ్రహ్మాసనమునందు ఆసీనుడై ఉన్నాడు. అంచేత నీవు వచ్చినప్పుడు ఆ ఆసనము నుండి లేవకున్నాడు. దీక్షభూని బ్రహ్మాసనమును అధిష్ఠించి ఉన్నవారు ఎవరు వచ్చినను లేవకుండుట నియమము కదా. నీవు సమస్త ధర్మములను ఎరిగిన వాడవు. పూర్వాపరములు తెలియక నీవు ఇతనిని చంపుడ బ్రహ్మహత్యతో సమానము. నీవు యోగీశ్వరుడవు. నిన్ను వేదములు కూడా శాసింపజాలవు. నీవు లోకములను పవిత్రమనర్చుడుగా అవతారం తీసుకున్నావు. కనుక ఇతరుల ప్రమేయము లేకుండగానే నీకై నీవే మనస్ఫూర్తిగా ప్రాయశ్చిత్తము చేసుకున్నట ఎంతైన యుక్తము. అట్లా నచ్చినచో నీవు లోకములకు మార్గదర్శకుడు అవుతావు. యదాచరతి శ్రేష్ఠతత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములు ఏదైనా తప్పు చేసినా కూడా వెంటనే వారు చేస్తున్న ప్రాయశ్చిత్తం, వారంతట వాళ్లే చేస్తున్న ప్రాయశ్చిత్తం అనేది ఆదర్శవంతంగా ఉంటుంది అందరికీ అని చెప్తున్నారు. యద్యేతద్ బ్రహ్మహత్యాయా పావనం లోక పావన తరిష్యతి భవాన్ లోక సంగ్రహో నన్యచోదిత. శ్రీ భగవాన్ వాచ కరిష్యే వద నిర్వేషం లోకానుగ్రహ కామ్యయా నియమ ప్రథమే కల్పే యావాన్ సతు విధీయతాం. దీర్ఘమాయుర్భవతైస్తస్య సత్వమింద్రియమేవ చ అశాసితం యత్తద్బ్రూత సాధయే యోగమాయయా. బలరాముడిలా అన్నాడు, మహర్షులారా, లోకానుగ్రహకాంక్షతో ఈ వధ దోష పరిహారములకై ప్రాయశ్చిత్తములు చేసుకుంటాను. ముఖ్యమైన ప్రాయశ్చిత్త విధానము చెప్పండి. ఈ రోమహర్షణులకు దీర్ఘాయువునే కాక బలము, ఇంద్రియ పాఠవము మొదలగు వాటిని మీరు కోరుచున్న వాటిని చెప్పండి. అవి నేను నా యోగమాయ ద్వారా ఈయనకు కల్పిస్తాను అన్నాడు. ఋషయ ఊచు. ఋషులన్నారు, అస్త్రస్య తవ వీర్యస్య మృత్యోరస్మాకమేవ చ యథా భవేద్వచ సత్యం తథా రామ విధీయతాం. ఓ మహాత్మా, నీవు కుశాగ్ర రూపమున ప్రయోగించిన నీ శస్త్రము యొక్క మహత్వము ఈ రోమహర్షుని యొక్క మృత్యువు సత్యము కావలయును. అట్లే ఇతడు దీర్ఘాయుష్మంతుడై పురాణ వక్త కావలను అను మా వచనము యథార్థము కావలయును. దీనికి అనుగుణంగా ఉపాయమును ఆలోచించు అన్నారు. శ్రీ భగవాను వాచ ఆత్మా వై పుత్ర ఉత్పన్న ఇది వేదానుశాసనం తస్మాదశ్చ భవేద్వక్త ఆయురింద్రియ సత్వవాన్ కిం వః కామో మునిశ్రేష్ఠా బ్రూతాహం కరవాణ్యథ అజానతస్వపచితం యథా మే చింత్యతాం బుధాః. ఆత్మయే పుత్రుడుగా జన్మిస్తాడు అన్నది వేదోక్తి. కనుక ఇతని పుత్రుడైన ఉగ్రశ్రవుడు మీకు పురాణ వక్త అవుతాడు. నా శక్తి వలన అతనికి దీర్ఘాయువు, ఇంద్రియ పటుత్వము, బలము కలుగుతాయి. ఓ ముని శ్రేష్ఠులారా, మీరు గొప్ప విద్వాంసులు. ఇంకనూ మీకు గల కోరికను చెప్పండి, దానిని నేను సఫలమనర్తును అన్నాడు. పొరపాటున నేను చేసిన ఈ అపరాధములకు తగిన ప్రాయశ్చిత్తమును మీరు ఆలోచించి చెప్పండి, మీరు సర్వజ్ఞులు అన్నాడు. ఋషయోచు ఇల్వలస్య సుతో ఘోరో బల్వలో నామదానవః స దూషయతి నః సత్రమేత్య పర్వణి పర్వణి తం పాపం దహిదాశార్హతర్న శుశ్రూషణం పరం పూయ శోణిత విన్మూత్ర సురామాంసాభివర్షిణం తతశ్చ భారతం వర్షం పరీత్య సుసమాహితః చరిత్వా ద్వాదశాన్ మాసాన్ తీర్థస్నాయీ విశుధ్యసే. మహర్షులన్నారు, మహాత్మా, ఇల్వలుని కుమారుడైన బల్వలుడు కటిక దుర్మార్గుడు. అతడు ప్రతి పర్వదినమునందును మా యజ్ఞశాలకు వచ్చి యజ్ఞకార్యములను పాడు చేస్తున్నాడు. ఆ బల్వలాసురుడు ఇచ్చటికి వచ్చి యజ్ఞకుండములలో చీవును, రక్తమును, మలమూత్రములను, మధ్య మాంసములను కుమ్మరిస్తున్నాడు. ఆ పాపాత్ముని వధించవయ్యా. అది నీవు మాకు అనొచ్చడి ఉత్తమ సేవ అవుతుంది. అనంతరం ఏకాగ్రచిత్తుడవై భారతదేశమున 12 మాసములు సంచరిస్తూ పవిత్ర తీర్థముల యందు స్నానాది పుణ్య కృత్యములను ఆచరింపు. ఆ విధంగా నీవు పరిశుద్ధుడవుతావు అని చెప్తారు ఆ మహర్షులు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే
अष्टसप्ततितमोऽध्यायः। मंगलम भगवान् विष्णुः मंगलम गरुडध्वजः मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरिः। सर्वं श्रीकृष्णार्पणमस्तु।